రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతతో వాహనదారులు అల్లాడుతుంటే తిరుపతిలో ఒక కుటుంబం తమ ఉదారత చాటుకుంది. తిరుపతి తనపల్లి క్రాస్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో రాజేష్ రెడ్డి కుటుంబీకులు 2,000 మందికి 1 లీటర్ చొప్పున పెట్రోల్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వార్త తెలియగానే వాహనదారులు భారీ సంఖ్యలో బంకు వద్దకు తరలివచ్చారు. ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న తరుణంలో రాజేష్ రెడ్డి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చింది. గతంలోనూ దాదాపు 1000 మందికి హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్న ఈ కుటుంబం ఇప్పుడు ఇంధన సంక్షోభం సమయంలోనూ తమ వంతు సాయం అందించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరతతో వాహనదారులు అల్లాడుతుంటే తిరుపతిలో ఒక కుటుంబం తమ ఉదారత చాటుకుంది. తిరుపతి తనపల్లి క్రాస్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో రాజేష్ రెడ్డి కుటుంబీకులు 2,000 మందికి 1 లీటర్ చొప్పున పెట్రోల్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వార్త తెలియగానే వాహనదారులు భారీ సంఖ్యలో బంకు వద్దకు తరలివచ్చారు. ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న తరుణంలో రాజేష్ రెడ్డి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చింది. గతంలోనూ దాదాపు 1000 మందికి హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్న ఈ కుటుంబం ఇప్పుడు ఇంధన సంక్షోభం సమయంలోనూ తమ వంతు సాయం అందించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రావులి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ భారీ ఎత్తున కొరత అయితే ఉన్నట్టుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతి రూరల్ తిరుచానూరు తనపల్లి అనేటువంటి ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే రాజేష్ రెడ్డి తన ఉదారతను అయితే చాటుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే గతంలో కూడా దాదాపు 1000 నుంచి 2,000 మందికి హెల్మెట్లు కూడా ఉచితంగా ఆయన దానం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇవాళ అయితే ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు ఎన్ని వెహికల్స్ తన పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాయి వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ ని ఫ్యూయల్ ని ఉచితంగా ఇస్తానని చెప్పేటువంటిది ముందుగానే ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారం తన నిర్ణయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం రాజేష్ రెడ్డితో ఉన్నాము. అంటే ఏంటి ఈ యొక్క ఉచిత పెట్రోల్ పంపిణీకి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. రెడ్డి గారు నమస్తేనండి. అంటే ఇవాళ పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడున్నటువంటి పెట్రోల్ కష్టాల్లో ఇప్పుడు ఉచితంగా కూడా పెట్రోల్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఎంత మందికి ఆ పెట్రోల్ అయితే ఉచితంగా పంపిణీ చేశారు, అసలు దీంట్లో కాన్సెప్ట్ ఏంటండి? నమస్కారం. గత 10 రోజులుగా మనం తిరుపతి జిల్లాలో పెట్రోల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ రోజు సుమాల ఫౌండేషన్ ద్వారా ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు, భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించాం. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా 2,000 హెల్మెట్ల పంపిణీ అయితే ఏదైతే మహిళలకు వేలాది చీరల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదాన కేంద్రాలు అన్ని చేసాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన ప్రజలకి ఇప్పుడు కానీ మేము రొమ్మాల ఫౌండేషన్ తర్వాత ఏం చూస్తాం, మేము ప్రజల్లాగా చూడాలి, అందరినీ ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులాగా చూసుకుంటాం. మా కుటుంబ సభ్యులకి ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయగలుగుతాం ఆలోచించి దానిలో భాగంగానే ఈ రోజు ఉచిత పెట్రోల్ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. దీనిలో మహిళలకు లైన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి ఇక్కడ వెయిట్ చేసే అవసరం లేకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తాం. ఎంత రొమ్మాల ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భరిస్తుంది. దీనిలో ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా చూసుకుంటాం. ఇలాగే ఇంత ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ముందుంటాం. మీ చాలా ఆశిస్తాం. రైట్ సార్. అంటే ఇప్పటి వరకు మనం చాలా ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఈ పెట్రోల్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన ఏమన్నా మీరు గ్రహించారు? ఇప్పుడు ఒక వారం క్రితం అయితే మన పెట్రోల్ అనేది డీజిల్ అనేది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే క్యూ లైన్ లో
కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లో చూస్తున్నాం మనం. ఇంకా బాధాకరమైన విషయం, మహిళలు వృద్ధులు కూడా వాళ్ళ వాహనాలతో ఎండల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. మా చిన్న ఆలోచన ఏమంటే ఈ క్రెడిట్ కార్డు పేమెంట్లు, ఈ క్యాష్ పేమెంట్లు లేకపోతే వీలైనంత ఫాస్ట్ గా ఈ లైన్లు మూవ్ చేయొచ్చు. అందుకని అదంతా మా రొమ్మాల ఫౌండేషన్ భరిస్తాం. దానిలోని ఈ రోజు వేలాది వాహనాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళలకైతే ప్రత్యేక లైన్లు పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని దగ్గర చూసుకుంటున్నాం. ఇక్కడున్న వాళ్ళకి ఆ కొద్దిసేపు కూడా రొమ్మాల ఫౌండేషన్ తర్వాత వాళ్ళకి జ్యూసులు అయితే వాటర్ బాటిల్ అయితే ప్రతి ఒక్కటి వాళ్ళు మా కుటుంబ సభ్యులాగా ఎప్పుడు అలాగే చూసుకుంటే ఇప్పుడు అదే మాత్రం చూసుకుని వాళ్ళ క్షేమం పడుతుంది. అంటే వినియోగదారులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ పానిక్ ప్రతి ఒక్కరు పానిక్ సిచ్యువేషన్ అవుతున్నారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. నాకు తెలిసి నాకున్న అంచనాల మేరకు ఒక వారం రోజులు పరిస్థితులు చక్కబడతాయి. వాళ్ళకి అవసరాల మేరకు ప్రతి ఒక్కరు వాళ్ళ ఏదైతే అవసరం ఉంటుందో దాని వరకే వాళ్ళకు కొనుక్కుంటేటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారో అవసరం ఉన్నా లేకుండా దానివల్ల నీ క్రైసిస్ వస్తాను నా పర్సనల్ ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అంటే ఒక రొమ్మాల ఫౌండేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం మీద వస్తున్నటువంటి ఈ యొక్క ఆ పెట్రోల్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ పెట్రోల్ పట్టే పంపతం అనేటువంటిది ఒకటి వాళ్ళు తమ యొక్క ఆ ఉదారతను చాటుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే ఈ క్రమంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్రోల్ ఏదైతే ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కొనసాగిస్తామనేటువంటిది ముందుగానే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఉదయం నుంచి దాదాపు ఒక 500 నుంచి 1000 బండ్ల వరకు కూడా ఈ యొక్క పెట్రోల్ అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తం వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పెట్రోల్ ని పంపిణీ చేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే గ్రహించారు. తిరుచానూరు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క తనపల్లి గ్రామం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పెట్రోల్ ని నింపుకునేటువంటి సిచ్యువేషన్. లేకపోతే లిమిట్ అంటూ ఉందా దానికి? అంటే ప్రతి ఒక్క వాహనానికి మనం చూసుకున్నట్టయితే దాదాపు 1 లీటర్ మట్టుకే అంటే వాళ్ళు పెట్రోల్ అయితే సప్లై చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వాహనానికి నిరుత్సాహపడకుండా అంటే ఇప్పటికే మనం చూసుకుంటే 48 గంటలుగా కూడా ఆ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క పెట్రోల్ లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ ఉన్నారు. కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా వాహనాలు అయితే నిలిచిపోయి. మేడం, ఈ యొక్క పెట్రోల్ ని మీరు ఉచితంగా ఇవ్వడానికి గల కారణం ఏంటి? డిమాండ్ అన్నా కొంచెమన్నా ప్రజలకు ఉపయోగపడతాదని రాజేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మేము అంగీకరించాము. కుటుంబ సభ్యులు మేమంతా అంగీకరించాము. ఆయన ఇదే కదన్నా ఇంతకుముందు ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారు. ఆయన బర్త్డే రోజు పేద ప్రజలందరికీ 2 టన్స్ కేక్ కట్ చేసి పేద ప్రజలకు అందరికి పంచిపెట్టాము. లేడీస్ అందరికి శారీస్ ఇచ్చాము. ఫెస్టివల్స్ కి స్వీట్స్ ఇట్లా ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ఆయన ఏదైనా ఇన్కమ్ వస్తే ఆయనకు వచ్చిన ఇన్కమ్ లో 50% సేవకే ఉపయోగిస్తారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు కుటుంబ సభ్యులుగా సతీమణిగా మీరు మీ పిల్లలంతా కూడా గౌరవించేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అన్న. పిల్లలు చాలా చిన్న 4 years 2 years. నేను ఎప్పుడు మా ఆయనకి సపోర్ట్ గానే ఉంటాను. ఉదయం నుంచి కూడా దావానంలాగా వార్త అయితే వ్యాపించింది. ఈ యొక్క వార్తతో పాటు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్రోల్ ని పట్టుకోవటానికి ఇప్పటికే కూడా బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉచిత పెట్రోల్ సేవ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క వాహనాలను అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాహనాలను తీసుకొచ్చి ఈ యొక్క పెట్రోల్ నింపుకునేటువంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ బంక్ కు ఎదురుగా లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున బోర్డులను అయితే సూచిక బోర్డులను అయితే ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఈ యొక్క పెట్రోల్ పంపిణీ ఉచితంగా ఇస్తాము అనేటువంటిది అంటే మనం పైనుంచి మనం చూసుకున్నట్టయితే ఆ బోర్డులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినట్టయితే రొమ్మాల ఫౌండేషన్ రొమ్మాల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పెట్రోల్ పంపిణీ సురేష్ ఫ్యూయల్స్ తనపల్లి అంటే 27th ఏప్రిల్ 9 నుంచి కూడా ఈ యొక్క పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేస్తామనేటువంటిది ప్రతి 2 వీలర్ కి 1 లీటర్ ఉచితంగా పెట్రోల్ ఇస్తామనేటువంటి ఆ యొక్క బోర్డు ఏదైతే ఉందో దాన్ని ముందుగా అంటే ఒక 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా కూడా ఆ యొక్క బోర్డు ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉచిత పెట్రోల్ ఏదైతే ఇస్తున్నామో అనేటువంటి దాని మీద పూర్తిగా అవగాహన అయితే కల్పించారు. ఈ వార్తలు తెలుసుకున్నటువంటి ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పటికీ ఉదయం నుంచి ఆ మెట్రో టీవీ టీం అయితే ఇక్కడే ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క వాహనదారుడికి పూర్తిగా కూడా ఈ యొక్క పెట్రోల్ పంపిణీ జరుగుతూ ఉంది. ఆ వచ్చిన ప్రతి వాహనానికి కూడా 1 లీటర్ పెట్రోల్ అంటే తన పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ ఎంత మాత్రం ఉందనేటువంటిది
పూర్తిగా అయిపోయేంత వరకు అంటే సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిరంతర పెట్రోల్ పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా జనాలు వస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పోలీస్ బందోబస్తు అంటే ఒక ఏఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ లాంటి ఆ యొక్క ఆఫీసర్స్ తిరుచానూరు లిమిట్స్ కి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ అందరూ కూడా పూర్తిగా ఇక్కడ నిమగ్నమయ్యారు. వచ్చినటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెట్రోల్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో దగ్గరుండి పెట్రోల్ పట్టించేటువంటి ఆ పనిలో కూడా ఆ యొక్క పోలీస్ వ్యవస్థ నిమగ్నమై ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రాజేష్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు వచ్చినటువంటి వాహనదారులు ఎవరు ఇబ్బంది తలెత్తకుండా ఆ పూర్తిగా తన స్వహస్తాలతో ఈ యొక్క పెట్రోల్ నింపేటువంటి ఆ ప్రయత్నం అయితే రాజేష్ రెడ్డి చేస్తున్నారు. మనం డైరెక్ట్ గా కూడా మనం చూడవచ్చు. అంటే చూస్తూ జరుగుతున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఊరటనిచ్చేటువంటి సిచ్యువేషన్. మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో గత 48 గంటలుగా కూడా అన్ని పెట్రోల్ బంకులు పూర్తిగా అంటే ఈ పెట్రోల్ లేకుండా దాదాపు కిలోమీటర్లు మేర కూడా వాహనాలు రాత్రి బవళ్ళు వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. తిరుపతి కావచ్చు, తిరుపతి అర్బన్ అదే విధంగా రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్నింటినీ కూడా ఎవరు తమ వద్ద తమ బంకుల్లో పెట్రోల్ లేదు అనేటువంటిది పూర్తిగా కూడా అక్కడ నో స్టాక్ బోర్డులు అయితే ఏర్పాటు చేయనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అటువంటి వారు ఈ యొక్క వార్తని రాజేష్ రెడ్డి ఇస్తున్నటువంటి ఫ్రీ పెట్రోల్ వార్తని కనుక్కొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి తమ వాహనాల్లో పెట్రోల్ ని పట్టుకునేటువంటి ప్రయత్నం ఉచితంగా ప్రతి ఒక్కరు చేసేటువంటి సిచ్యువేషన్. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. గతంలో కూడా అనేక సార్లు హెల్మెట్లు అయితే పంపిణీ చేశాము, రక్తదాన శిబిరాలు చేశాము, అన్నదాన శిబిరాలు అయితే ఏర్పాటు చేశామనేటువంటి చెప్తున్నారు. కానీ 48 గంటల నుంచి వస్తున్నటువంటి యొక్క కష్టం ఏదైతే ఉందో దీనిని పూర్తిగా కూడా ప్రజలు అంటే మధ్యతరగతిగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకైతే గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెట్రోల్ పంపిణీ చేయడంలో వాళ్ళంతా కూడా కాస్త ఊరట చెందేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది రావులి. అంటే ఈ యొక్క కార్యక్రమం 9 గంటల నుంచి అయితే ప్రారంభం కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మీదట కూడా ఈ యొక్క పెట్రోల్ ని పంపిణీ చేస్తాము అనే ఇప్పుడే కూడా మెట్రో టీవీతో కూడా చాలా క్లారిటీగా కూడా 2-3 రోజుల్లో కూడా దీనికి ఫుల్ స్టాప్ అవుతుంది. ప్రభుత్వం పూర్తిగా కూడా స్పందించి దీనికి సంబంధించినటువంటి సకల కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తారనేటువంటి కూడా రాజేష్ రెడ్డి మాటల్లో ఇంతకుముందే మనం విన్నాం రావులి. రైట్, థ్యాంక్ యూ జయజీరా.